విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మే ప్రేమ్ కి దీవానీ హూ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సూరజ్. ఈ సినిమా అంతా కూడా చిట్ చోర్ అనే పుస్తకం ఆధారం ద్వారా నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 27th June 2003 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచి ప్రేక్షకుల మనసుకు ఎంతో చేరువుగా నిలిచింది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది అను మలిక్. ఈ సినిమాలో మొత్తానికి 11 పాటలున్నాయి. ఒక పాట ఒక్కొక్క ఆడిముత్యమే అని చెప్పచ్చు. సంజన ఐ లవ్ యూ అని, లేదా పాపా की परी, कसम की कसम, ఓ అజ్నబీ, లడ్కా ఏ కేతా హై, ఓ మై గాడ్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పాట నాకు నచ్చుద్ది. మరి సినిమా విషయానికి వస్తే సంజన ఒక మంచి వైవిషియస్ యంగ్ ఉమెన్ అని చెప్పాలి. తను కాలేజ్ నుంచి అప్పుడే గ్రాడ్యుయేట్ అవుతుంది. తనకి ఈ అరేంజ్డ్ మ్యారేజ్ కాన్సెప్టే నచ్చదు. కానీ వాళ్ళ అమ్మగారు సుశీల మాట వినాల్సి వస్తూ ఉంటది. రూప సంజన యొక్క అక్క. ఆమె US లో సెటిల్ అయిపోయినారు. అయితే ఒక రోజు ఆవిడ కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇలా చెప్తది, తన ఫ్రెండ్ అయినటువంటి ప్రేమ్ సంజన ఫోటో చూసి తనని ఇష్టపడ్డాడు అండ్ హీస్ ఇంట్రెస్టెడ్ ఆమె గురించి తెలుసుకోవడానికి అని. ప్రేమ్ ఒక మంచి సెటిల్డ్ వెల్దీ బిజినెస్ మ్యాన్. వాళ్ళ పేరెంట్స్ తో కలిసి US లో సెటిల్ అయి ఉన్నారు. ఇదంతా విని సంజన అసలు నేను కలవను అనుకున్న మనిషి, సరేలా ఎంతగా చెప్తున్నారు కదా కలిసేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి కలవడానికి ప్రేమ్ ని ఒప్పుకుంటది. ముందుగా చాలా ఎంతూజియాస్టిక్ అండ్ అవుట్ గ్రోయింగ్ ప్రేమ్ ని తట్టుకోలేకపోద్ది. వరుసగా ప్రాంక్ చేస్తూనే ఉంటది. అలా మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెంచువల్లీ వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రేమ్ చాలా నచ్చేస్తాడు. అయితే తన జాబ్ పర్పస్ మళ్ళీ తను US కి రిటర్న్ అవుతాడు. త్వరలో వస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసి వెళ్తాడు. అయితే ఇదంతా ఇలా ఉండగా రూప ఒక షాకింగ్ న్యూస్ ఫ్యామిలీకి చెప్తది. ప్రేమ్ రాలేకపోయినందుకు వేరే ఎవరినో తన ప్లేస్ లో పంపించాడు అని. అయితే సంజన వాళ్ళ కన్ఫ్యూజ్డ్ పేరెంట్స్ ఏదో గడబడ్ జరిగింది అనేది మాత్రం అర్థం చేసుకుంటారు. అయితే వచ్చింది వెల్ సెటిల్డ్ NRI ప్రేమ్ కుమార్ కాదు. ఇతను ప్రేమ్ కిషన్. ప్రేమ్ కుమార్ కంపెనీలో ఒక ఎంప్లాయీ. అయితే ప్రేమ్ కుమార్ ఇండియా వచ్చిన వెంటనే సంజనాని కలిసిన వెంటనే తనకి ఫీలింగ్స్ రావడం మొదలు పెడతది సంజన మీద. అయితే సంజనాని మెల్లగా వాళ్ళ అమ్మగారు ప్రేమ్ కుమార్ వైపు తోయడానికి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. ఎందుకంటే సంజన ప్రేమ్ కిషన్ ని ఎంతగా ప్రేమించిందో తెలుసుకుంటారు కాబట్టి. అసలు ఈ మిక్సప్ గోల్ ఏంటి? నాన్నగారు కొంచెం పాజిటివ్ గా ఉన్న అమ్మ మాత్రం అమ్మాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోకి వెళ్లాలని కోరుకుంటది. ఈ మిక్సప్ కారణంగా సంజన కూడా తన ఫీలింగ్స్ ని మార్చుకుని సెటిల్ అయిపోతుందా, లేదు అంటే ప్రేమ్ కిషన్ కోసం వెయిట్ చేస్తాదా? ఇవన్నీ తెలియాలంటే సినిమా ఒకసారి చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా మే ప్రేమ్ కి దీవానీ హూ.